శ్రీ వెంకటార్యతనయం తత్పాద కమలాశ్రయం పాదూలాన్నవపూర్ణేందుం రామానుజగురుం భజే. సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరా కవి సుందరే సుందరం మందిరం సుందరే కిం న సుందరం. శ్రీమతే రామానుజాయ నమః. ముందు వీడియోలో మనం ఎప్పుడు హనుమాన్ మహేంద్రగిరి నుంచి లంకాకు వెళ్తున్నది అనుభవించాం. ఇప్పుడు మహేంద్రగిరి పర్వతం నుంచి వెళ్తున్నప్పుడు మైనాగ పర్వతం ఎవరంటే మైనాగ పర్వతంకి రెక్క కూడా ఉంటుంది. ముందు ఒక సమయం అన్ని పర్వతాలకు రెక్క ఉంది. తర్వాత ఇంద్రుడు ఏం చేశారంటే అన్ని రెక్కే కోసేశారు. ఎందుకంటే అక్కడ ఇక్కడ తెలుస్తూనే ఉంటుంది మా అన్ని పర్వతాలు, అందుకోసమే కోసేశారు. మైనాగమని ఏమైంది, వాయు భగవాన్ ఏం చేశారు, మైనాగమని తీసుకొని సముద్రం లోపల పెట్టారు. అందుకోసమే వాళ్ళు ఎవరు వెళ్తున్నది వాయుపుత్రుడు, వాళ్ళకు అక్కడ రెస్ట్ తీసుకోవాలి. అందుకోసమే మీరు బయట వెళ్ళి అక్కడ హనుమాన్కు హెల్ప్ చేయండి అని చెప్పారు ఎవరు, సముద్ర రాజా. అందుకోసం మైనాగ పర్వతం బయట వచ్చింది. వచ్చిన తర్వాత హనుమాన్ తోటి మాట్లాడుతుంది. హనుమాన్ చెప్పారు, నా రామకార్యంతో వెళ్తున్నాను, ఇప్పుడు వద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడ మైనాగ పర్వతం వచ్చింది. తర్వాత ఇప్పుడు అన్ని దేవతలు ఏమి అనుకుంటారు, హనుమంతుడుకు బలశాలిగా ఉన్నారా లేదా అని టెస్ట్ చేయాలి. అందుకోసం సురసాని నాగమాత పంపారు, రాక్షసి అలాగా పంపారు. అక్కడ పంపితే సురస చెప్తుంది, నా నోరు లోపల వెళ్ళి బయట వస్తే నువ్వు వెళ్ళొచ్చు, లేకపోతే నేను తింటాను అని. ఇప్పుడు ఎప్పుడు సరస నోరునే ఓపెన్ చేసిందో హనుమంతుడు ఏం చేశారంటే చిన్నగా అయిపోయి లోపల వెళ్ళేసి బయట వచ్చేసారు. అంత చాలా ఏమి ఇంటెలిజెంట్ అంట. అక్కడి నుంచి వెళ్ళి తర్వాత పోతున్నారు. ఇప్పుడు రాక్షసి వచ్చారు. ఏం రాక్షసి అంటే వాళ్ళు ఏం చేశారంటే ఛాయాగ్రాహి అంటారు. ఛాయాగ్రాహి అంటే ఛాయ ఉంటుంది కదా, ఛాయానే పెట్టుకొని అన్ని తినేస్తారు. నువ్వు మనుషుని ఎవరు వెళ్తారో అక్కడ వాళ్ళు ఛాయాను పెడితే వాళ్ళు ఎక్కడ వెళ్ళరు, అంత బలం ఉంటుంది ఛాయ. సింహిహ అని నామం. సూర్య అస్తమన టైం వచ్చింది. అప్పుడు హనుమంతుడు ఏం చేశారంటే ఆ చిన్నగా అయిపోయి లోపల వెళ్ళి అక్కడ ఏం చేశారు, కడుపు అక్కడ వెళ్ళేసి కడుపు ద్వారముగా వచ్చేసారు. బయట వచ్చేసి ఆ రాక్షసిను వధం చేశారు. ఇలాగా హనుమంతుడు శ్రీలంక వచ్చేసారు. శ్రీలంక వచ్చిన తర్వాత చూస్తారు అక్కడ లంకిని ఒక రాక్షసి ఉంది. ఆ లంకిని అడుగుతుంది, నువ్వెవ్వరు, ఎందుకు వచ్చావు, కోతి కదా, ఇక్కడ ఎందుకోసం వచ్చావు అని అడిగింది. లంకినికి ఉత్తరం చెప్పారు. ఏం చెప్పారంటే నేను కోతిని ఇక్కడ చూడాలని వచ్చాను, అక్కడ బాగుంటుంది కదా లంక, అందుకోసమే వచ్చాను అని చెప్పారు హనుమంతుడు. ఏం చేసిందంటే లంకిని ఇప్పుడు ఒక కొట్టారు హనుమంతుడు ఏం చేశారు, మళ్ళీ తిరిగి కొట్టేశారు. కొట్టిన తర్వాత ఏమైందంటే లంకిని పడిపోయింది. అప్పుడే తెలిసిపోతుంది లంకినికి, నా సమయం వచ్చింది, మీరు వాయుపుత్రుడాండి అని అడుగుతుంది. ఓ లంకిని, మీకు ఎలా తెలుసు అని హనుమంతుడు అడిగారు. నాకు బ్రహ్మ చెప్పారండి, ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ నేను ఇక్కడ సెక్యూరిటీ అలాగా నేను కావలితో ఇవ్వమంటారు, అందుకోసమే ఇక్కడ వచ్చాను, ఎప్పుడు మళ్ళీ రావాలి అని అడిగినప్పుడు బ్రహ్మ చెప్పారు, ఎప్పుడు హనుమంతుడు వాయుపుత్రుడు వస్తాడు వాళ్ళు మిమ్మల్ని కొడతారు, కొట్టిన తర్వాత మీరు రావచ్చు, అది తర్వాత ఏమి అవుతుంటే లంకాకు వినాశం అవుతుంది అని చెప్పారు, మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి హనుమంతుడు లోపల వెళ్తారు. లోపల వెళ్ళేసి అక్కడ చూస్తూనే ఉంటారు, ఎక్కడ సీతాదేవి ఉంటారో చూస్తూనే ఉంటారు. అప్పుడు రావణుడు తిరుమాలికి వెళ్ళారు. రావణుడు అక్కడ వెళ్తే పెద్ద మాలిక, అక్కడ వెళ్తే అన్నీ ఉన్నాయి. అక్కడ ఒక మనిషిని చూశారు. చూసిన తర్వాత అనుకుంటారు వాళ్ళు సీతాదేవియో అనుకుంటారు.
అంత లక్షణంగా ఆ స్త్రీ ఉన్నారు. ఎవరంటే మందోదరి. ఎవరంటే రావణుడికి భార్య. తెలిసిపోతుంది వాళ్ళు సీతాదేవి కాదు అని. అక్కడ నుంచి మళ్ళీ అన్ని లంక అన్ని వెళ్ళేసి ఎక్కడ కనపడలేదు సీతాదేవి. ఇప్పుడు కూర్చుంటారు. ఏమి బ్రహ్మ ముహూర్తం వచ్చేసింది. బ్రహ్మ వచ్చేసిన తర్వాత ఏమో తప్పు అవుతుంది అని అనుకున్నారు. తర్వాత చెప్పారు, నేను అనుకొని నేను చూశాను, అందుకోసమే కనపడలేదు. నువ్వేం చేస్తారు సీతాదేవి, మీరే మిమ్మల్ని నాకు కనపడాలని చెయ్యాలి. అందుకోసమే చెప్తున్నారు, నమోస్తు రామాయ లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర అమానిలేభ్యో నమో అస్తు చంద్రార్క మృద గణేభ్య. అన్ని దేవతలు పిలుస్తారు. నాకు చూపెట్టండి. ఫస్ట్ రామాయ లక్ష్మణాయ చ దేవ్యై చ జనకాత్మజాయ, సీతాదేవి మిమ్మల్నే నాకు చూపెట్టాలా అంటారు. ఎందుకు జనకాత్మజాయై అని పదం ఉపయోగం అయింది ఇక్కడ అని చూస్తే, ఎందుకంటే జనక మహారాజాకు ఎలా వచ్చారు సీతాదేవి, అయోనిజైగా వచ్చారు. ఎలా వచ్చారు, భూమి నుంచి వచ్చారు. అలాగే మీరే నాకు చూపబెట్టాలా, నేను ఏమే చూడగలను అని చెప్పారు హనుమంతుడు. ఇప్పుడు చూస్తే అక్కడ అశోకవనం వాళ్ళ కన్నుల పడింది. అశోకవనం వెళ్ళేసి అక్కడ శంశుపామ ఒక మరంలో అక్కడ పైన వెళ్ళి కూర్చుంటారు. కూర్చొని చూస్తే అక్కడ సీతాదేవి కనపడారు. సీతాదేవి ఇంకా ఊర్జితం కాలేదు. అక్కడ చూస్తే ఎవరు ఉన్నారంటే రాక్షసాలు. అన్ని రాక్షసాలకు మధ్యలో ఓ స్త్రీ ఉంది. ఓ స్త్రీ ఎవరు చూస్తే వాళ్ళే సీతాదేవి. తతో మలిన సంవిధాం రాక్షసీవి సమావృతాం. ఇంకా చెప్తారు ఎలా ఉన్నారు వాళ్ళు అంటే, పీతే నైకేన సంవిధాం క్లిష్టే నోత్తమ వాసస. ఏంటి పట్టు వస్త్రం ఎలా ఉంది, చెడిపోయింది, నా బాగలేదు, ఇంకా ఏమీ అలంకారమే లేదు. అక్కడ సీతాదేవి రాక్షసుడు అందరూ అక్కడ రాక్షసుడే ఉన్నారు. అక్కడ ఇలాగా అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకు ఊర్జితం చెయ్యాల. హనుమంతుడు ఊర్జితం, వాళ్ళే సీత అని ఊర్జితం ఎలా చేస్తారు. రాముడు ఏమేమో అక్కడ లక్షణాలు చెప్పారు సీతాదేవి అంటే ఎలా ఉంటారు. అక్కడ రాముడు ఎలా చెప్పారు, అప్పుడు రాజ్యంలో అన్ని అలంకారతోటి పుష్టిగా ఉన్నప్పుడు ఎలా సీతాదేవి ఉన్నారో ఆ అంకార్యాల లక్షణం చెప్పారు. ఇక్కడ ఎలా ఉన్నారు సీతాదేవి, 10 months అయిపోయింది. అయిన తర్వాత రాముడు రావట్లేదు, తిన్నలేదు, ఏమీ అలంకారం లేదు, చాలా కష్టం. తర్వాత హనుమంతుడు చాలా బుద్ధిమాన్. వాళ్ళు ఏమేమి అక్కడ అలా ఆభరణాలు వచ్చాయి కదా ఋష్యముఖ పర్వతంలో, మాకు తెలుసు ఆ ఆభరణాలు ఇక్కడ ఉందా అని చూశారు. ఏమీ లేదు. అక్కడ ఏమేమి ఉందో ఇక్కడ లేదు. తర్వాత అనుకుంటారు ఏ సీతాదేవినేది అని అనుకొని ఊర్జితం చేశారు. ఇక్కడ సీతాదేవి ఇప్పుడే చెప్తుంది. ఏం చెప్తుందా, రామస్య వ్యవస్యాజ్ఞ లక్ష్మణశ్చ చదీమద నాత్యర్థం శుప్యదే దేవి గంగేవ జలదాగమి. రాముడు మీరు అంత దృఢ సంకల్పం, ఏమి తప్పకుండా వస్తారు రాముడు. లక్ష్మణుడు చాలా బుద్ధి ఉంది, అలాగే తప్పకుండా వాళ్ళు వచ్చేసి మమ్మల్ని తీసుకువెళ్తారు చెప్పారు. వాళ్ళు హనుమంతుడు ఇప్పుడు చెప్తారు, రాముడు గొప్పన సీతాదేవి గొప్ప. చూస్తే రాముడు కంపేర్ చేస్తే సీతాదేవి గొప్పగా ఉన్నారు. ఎందుకంటే చెప్తారు, తుల్యాభి జనలక్షణం రాఘవోర్హతి వైదేహీం తం చేయం అసితేక్షణ. ఏమి రాఘవోర్హతి, రాముడు చూస్తే తప్పకుండా సరియాన భార్యగా సీతాదేవి ఉన్నారు. సీతాదేవికి ఏమి భర్త సరిగా భర్త అని చూస్తే లేదు. ఎందుకు లేదు, ఆ కన్నులు విరాటి కన్నులు, మహాలక్ష్మి కన్నులు చూస్తే అంత కరుణ ఉంటుంది. ఆ కన్నే రాముడికి సమానం అయిపోయింది. అందుకోసమే ఏం చెప్పారు,
తం చేయ వసితేక్షణ. అక్కడ సరి అయిపోయింది. అంత అంత గొప్పగా ఉన్నారు సీతాదేవిని హనుమంతుడు చెప్తారు. చూస్తూనే ఉన్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో రావణుడు అక్కడ వచ్చేసారు. ఇది అన్ని ఎలా జరుగుతుంది? శంశుభా అది మరం పైన ఇక్కడ హనుమంతుడు ఉన్నారు, కింద ఇక్కడ సీతాదేవి ఉంది. రావణుడు అప్పుడు వచ్చేసారు. వచ్చేసి అడుగుతారు, ఏం చెప్తావు రా, నేను నేను మీకు ఏమి పెళ్లి చేసుకుంటాం రా అలా అడుగుతారు. ఇప్పుడు సీతాదేవి ఏమి ఒక దర్భైన పెట్టేసి చెప్తుంది, ఇలా చెప్పకూడదు, రాఘవుడు వస్తారు, వస్తే మేలిపోతావు, నీ కులం కూడా నాశనం అయిపోతుంది అని చెప్తుంది సీతాదేవి. ఇంకొక మాట చెప్తుంది సీతాదేవి. ఏం చెప్పారంటే, మీరు నిన్న ధ్యానం చేస్తాం, ఇక రాముడితోటి కలిపి ధ్యానం చేస్తే మోక్షం మీకు కూడా వస్తాయి కదా, అలా చెయ్యాలి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, రాముడు దగ్గర వెళ్ళి మీరు అక్కడ కాళ్ళలో కూడా పడవద్దు, చేయి ఇక్కడ చేయి ఇలా పెడితేనే చాలు అంటుంది సీతాదేవి. ఇప్పుడు రావణుడు చెప్తారు, రావణుడికి ఏమి చెప్పినా అక్కడ కన్నులో వెళ్ళవే లేదు. ఏం చెప్పారంటే, చెప్పారు 2 మాసం మీకు టైం ఇస్తాను, ఈ 2 మాసంలో నేను ఏం చెప్తానో నువ్వు వినాలి, వినకపోతే నేను తినేస్తాను అని చెప్పారు. అక్కడ రాక్షసి వాళ్ళు కూడా చెప్పారు, 2 మాసం టైం, నాకు నేను ఏం చెప్తానో అది వినాలి, అలాగా తయారు చెయ్యండి అని చెప్పేసి వెళ్తారు. అప్పుడు త్రిషడ విభీషణ పుత్రి అక్కడ వస్తుంది, వచ్చేసి చెప్తుంది, నా ఒక కణాలు వచ్చింది నాకు. ఆ కణాల్లో ఏమి అయిందంటే, రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిపి ఇక్కడ వస్తారు, వచ్చేసి సీతాదేవిని తీసుకొని పుష్ప విమానంలో వెళ్ళిపోతారు. తరువాత రావణుడికి ఏమవుతుంది తెలుసా అని చెప్తుంది. రావణుడికి ఎలా అవుతుందంటే, నలుపు వస్త్రంతో ఏ దిశ వెళ్తారంటే దక్షిణ దిశ వెళ్తారు. వెళ్తున్నప్పుడు కింద పడిపోతారు, అలా నాకు కణాలు వచ్చింది అని చెప్తుంది. తరువాత లంక ఏమి అవుతుంది తెలుసా, లంక అన్ని నెరుపు వచ్చేస్తుంది, అక్కడ లంక నాశనం అయిపోతుంది. ఇలా కణలు వచ్చింది, నాకు కణలు ఎప్పుడు వచ్చింది, బ్రహ్మ ముహూర్తంలో వచ్చింది, అందుకోసం తప్పకుండా నడుస్తుంది అని చెప్పారు. అందుకోసమే సుందరకాండం అంటే ఏమి రామాయణంలో ఏమేమి ఉందో అన్నీ ఇక్కడ కలిసి ఇక్కడ వచ్చేస్తుంది. సుందరకాండం చదివితేనే చాలు, ఆ మొత్తం రామాయణం చదివినదా అర్థం అవుతుంది. ఎందుకంటే హనుమంతుడు రామాయణం అన్ని ఏమి ఎలా శురువు అవుతుందో అక్కడి నుంచి సుందరకాండం వరకు సీతాదేవికి చెప్తారు. ఇప్పుడు త్రిశర ఏం చెప్పింది, ఈ తరువాత ఏమేమి అవబోతుందో అది చెప్పేసింది. అందుకోసమే మొత్తం రామాయణం ఇక్కడ సుందరకాండంలో ఉంది అని తెలుస్తుంది. త్రిశరాకు సగుణ శాస్త్రం కూడా తెలుసండి. ఏం చెప్తుంది చూడండి, ఒక శ్లోకం ఉంది, ఓ వాల్మీకి భగవాన్ మనకి ఇచ్చారు. ఏ శ్లోకం అంటే, పక్షుష సకాయ నిలయ ప్రకృష్ట పునఃపునశ్చోత్తమ శాంతవ వాది స్వాగతం వాది సుస్వాగతం వాచ ముదీరయాన పునఃపునశ్చోదయతీవ దృష్ట. పక్షీశ ఎక్కడ ఉంది, అక్కడ చెట్టు పైన ఉంది పక్షి, ఎవరు, హనుమంతుడే. పక్షి సకాయ నిలయ ప్రకృష్ట ఏమి ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషం, సీతాదేవిని కనపడాలి కదా, ఇప్పుడు చెప్పాలి, మంచి విషయాలు చెప్పాలి, అందుకోసమే సంతోషంగా ఉంది. సుస్వాగతం వచముదీరాన రాముడు వస్తున్నారు, అదే చెప్పడానికే ఓ పక్షి వచ్చింది. ఎంత గొప్పగా చెప్తుంది చూడండి త్రిశర. చోదయ ధీమ దృష్ట, మళ్ళీ తెలుస్తుంది, మళ్ళీ చెప్తుంది ఇలాగే అని చెప్పారు త్రిశట. ఇది సగుణ శాస్త్రం వాళ్ళకు తెలుసు, ఓ సగుణ శాస్త్రం తోటి ఇలా చెప్తుంది ఓ త్రిశట. ఇక్కడ ఒక రహస్యార్థం కూడా మనకు చూపెడతారు మన ఆచార్యులు. ఏం చెప్తారంటే, శరీరం ఎవది శరీరం అంటే లంక అనే శరీరం. ఎందుకు, సాగరం అన్ని ఉంది కదా, మనం కూడా సంసార సాగరంలో ఉన్నాం కదా, అందుకోసమే అది లంక అంటే శరీరం. సీతాదేవి ఎక్కడ ఉన్నారు, అక్కడ
శరీరంలో ఉన్నారు. మనకు కూడా జీవాత్మ ఎక్కడ ఉంది? శరీరంలో ఉంది, అలాగే ఉంది. తర్వాత ఇంద్రియాలు, ఏమి ఇంద్రియాలు? అన్ని రాక్షసాలు ఉన్నారు కానీ వాళ్ళే ఇంద్రియాలు. రావణుడు, కుంభకర్ణుడు అహంపావం, మమకారము, ఇంద్రజిత్ అలాగా పుత్రుడు ఉన్నారు కదా, వాళ్ళకి రాక్షస పుత్రుడు. వాళ్ళు ఏమంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారము. తర్వాత పరమాత్మ ఎక్కడ ఉన్నారు? రాముడు దూరంగా ఉన్నారు. పరమాత్మ వస్తే మళ్ళీ ఆత్మను తీసుకువెళ్తారా? లేదు. సీతాదేవిని అలాగా జరిగింది? లేదు. ఏమైంది? గురుగారు వచ్చారు. ఎవరు గురుగారు? హనుమంతుడే గురుగారు. గురుగారుగా ఉంది. మనం ఇక్కడ నుంచి జీవాత్మను తీసుకొని పరమాత్మ దగ్గర పెడతారు. ఎవరు పెడతారు? గురుగారే పెడతారు. అందుకోసమే గురుగారు అలాగా హనుమంతుడు ఇక్కడ వచ్చేసి సీతాదేవినికి మంచిగా ఏమి వార్తలు చెప్పేసి ఇక్కడనే జీవాత్మ అని సీత ఉంది అని పరమాత్మ దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ చెప్తారు. పరమాత్మని జీవాత్మన తోటి కలుపు పెడుతుంది. ఎవరంటే ఈ గురుగారిని. గురుగారు ఇక్కడ ఎవరంటే ఆంజనేయనే అని ఇక్కడ రహస్యార్థం మనకు చూపబెడుతుంది. ఇప్పుడు సీత ఏం చేస్తారంటే ఇంకా త్రిజట కణాలు కూడా రాముడు వస్తారు. నా కణాలు రావట్లేదే. ఇక్కడ నిద్రయే పోలేదు. నిద్రపోకుండా ఎలా కణాలు వస్తాయి? ఇక చెప్తుంది సీతాదేవి చెప్పారు. ఏం చెప్పారంటే త్రిజట కణాలు కూడా రాముడు వస్తాడు, నా దగ్గర రాముడు రావట్లేదే అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటాం. ఏమి? ఆత్మహత్య చేసుకుంటాం. అక్కడ పైనుంచి హనుమంతుడు చూశారు. ఏమిది అనర్థం? ఆత్మహత్యన నేను ఏం చేయాలని చూసిన తర్వాత వాళ్ళకు ఒక ఉపాయం వచ్చింది. ఏం ఉపాయం అంటే రామాయణ చెప్పాలి, రామచరిత్ర అని చెప్పాలి. రామచరిత్రం చెప్తే ఏమి అవుతుందంటే మనం కూడా రామచరిత్రం వింటే అక్కడ నుంచి ఏమి చేయకూడదు, అక్కడే ఉండాలి. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అది వరకు అక్కడనే ఉండాలి. అందుకోసమే ఇప్పుడు ఆపాలంటే ఏం చేయాలి? రామాయణం చెప్పాలి. దశరథుడు అని రాముడును ఆరంభం చేయలేదు, దశరథుడు అని ఆరంభం చేసి అన్ని రామాయణం చెప్పారు హనుమంతుడు సీతాదేవికి. అప్పుడు సీతాదేవి చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవర్రా మన చరిత్రం చెప్తున్నవాడు అని చూస్తున్నారు. ఏమైందంటే సీతాదేవి కిందనే చూసి వాళ్ళు తలకాయ పైన కూడా చూడలేదు. తర్వాత కొంచెం నేరం తర్వాత అని పైన చూశారు. పైన చూస్తే ఒక కోతి ఉంది. ఎవరు అది అనుకొని అక్కడ ఏం చెప్తారు? నువ్వెవరు అడగాలని అనుకున్నారు. అప్పుడు ఏమైందంటే ఆ కోతి కింద వచ్చింది. కింద వచ్చేసి చెప్తుంది మనం ఎవరుని. అక్కడ రామాయణం కథను వచ్చింది, అందులో కూడా చెప్పారు. ఇప్పుడు చెప్తుంది నేనే రామదూత హనుమాన్ అలా చెప్పారు హనుమంతుడు. ఇక ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకోసం రామాయణ కథ చెప్పారు అక్కడ హనుమంతుడు? ఎందుకంటే రామాయణం మృగ సంజీవనం. చూడండి, ఇక్కడ ఒక్కసారి కాదు, నేను కూడా చూస్తాం కదా. ఏం చూసాం? ఎప్పుడు వాళ్ళు అందరూ ఆత్మహత్య చేసుకున్నాం అని నీలకర అన్ని వానరాలు ఏం చేసింది? రామాయణ పారాయణమే చేసింది. అప్పుడే అక్కడ సంపాది వచ్చారు కదా. అలాగే ఇక్కడ కూడా సీతాదేవిని కూడా కాపాడినది రామాయణమే. తరువాత భరతుడు కూడా ఎలా కాపాడతారంటే రామాయణం చెప్పేసే కాపాడతారు. అందుకోసమే మనం రామాయణం ఎప్పుడు చెప్తూనే ఉండాలి. మనం రామాయణం చెప్తే ఏమేమి కష్టాలు ఉందో అన్ని కష్టాలు దూరపోతుంది. చూడండి, సీతాదేవి కష్టం ఎంత కష్టపడతారు, వాళ్ళ కష్టం కూడా రామాయణం విన్నారు. ఇప్పుడు దూరపోతుంది, మంచి రోజు ఆరంభం అవుతుంది అని మనకు చెప్పడానికే ఇలా హనుమంతుడు రామాయణం అక్కడ చెప్పారు. ఇప్పుడు హనుమంతుడు చెప్పారు నేనే రామదూతని. ఏమి ఎలా నమ్మపెడతాను? నేను నమ్మపెడచ్చు కదా, ఏ ఎవిడెన్స్ ఉంది అని అడుగుతుంది. నువ్వు ఎవరు? వానరము. వాళ్ళెవరు? నరము. ఎలా స్నేహం వచ్చింది? వానరం నరం ఎందరో కలిసి స్నేహం పెట్టుకుంటారా ఏమి? అలా పెట్టుకోరే. ఎలా ఉంది, ఎలా వచ్చింది అని అడుగుతుంది సీతాదేవి. ఇప్పుడు చెప్తారు హనుమంతుడు చాలా బుద్ధిమాన్. వాళ్ళు ఏం చెప్తారు? చెప్పిన తర్వాత అన్ని చరిత్రను చెప్పారు. మళ్ళీ ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది, సీతాదేవి నోరు నుంచి ఎందుకు వస్తుందని అనుకొని చెప్పారు. ఎప్పుడు రావణుడు మిమ్మల్ని తీసుకువెళ్ళారో అప్పుడు మీరు ఏం చేశారు? మీ ఆభరణాలు అక్కడ పడేశారు కదా, ఋషిముఖ పర్వతముకు పడేశారు.
ఆ ఆభరణాలు తీసుకువెళ్ళి మనం ఏం చేశాము, అక్కడ రాముడు పెట్టాము, రాముడు కాళ్ళు పెట్టాము. అప్పుడు పెడుతున్నప్పుడు మీ ఆశీర్వాదం కూడా నాకు ఉంది కదా, మీ ఆశీర్వాదం తోటినే స్నేహం వచ్చింది. రాముడు లక్ష్మణుడుకు సుగ్రీవుడుకు మనకు ఎలా స్నేహం వచ్చిందంటే మీ ఆశీర్వాదం కలిపి స్నేహం వస్తుంది అని హనుమంతుడు ఇలా అక్కడ చెప్పారు. ఇప్పుడు సీతాదేవి అడుగుతుంది, రాముడు ఎలా ఉంటారు తెలుసా అని అడుగుతుంది. ఇప్పుడు హనుమంతుడు చెప్తారు, చూడండి ఎంత గొప్పగా ఉంది. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణస్య పద ప్రసురో జనకాత్మజే ప్రసూతో జనకాత్మజే. ఎలా ఆరంభం చేశారు చూడండి, అందరూ ఎలా చెప్పారు. మీరు అక్కడొక ఎక్కడ గుడికి వెళ్తే ఎలా చూస్తారు, పెరుమాన్ తిరువడి ఫస్ట్ చూస్తారు, తిరువడి చూసిన తర్వాతనే ముఖం చూడాలి అని శాస్త్రం కూడా ఉంది. ఇప్పుడు హనుమంతుడు రాఘవుడు రాముడు గురించి చెప్పాలంటే ఎలా చెప్తారు, శురు అవుతున్నప్పుడే రామ కమలపత్రాక్ష అంటారు. ఎంత కన్ను ఎలా ఉంది భగవంతుడు కన్ను కమలపత్రాక్ష అలాగా ఉంటుంది అంటారు. ఇక్కడ మనం చూడాలి, రామానుజాచార్యుడు ఎప్పుడు గురుగారితోటి ఉన్నారు, గురుగారు భగవంతుడు కన్ను ఎలా ఉంది అని అర్థం చెప్పుకున్నప్పుడు వానరంకి పృష్ఠమలాగా ఉంటుంది అని అర్థం చెప్తారు. ఇప్పుడు రామానుజాచార్య కన్ను నుంచి నీళ్ళు వస్తుంది. ఎంత గొప్ప భగవంతుడు కన్ను వానరం పృష్ఠం అలాగా ఉంటుందా, ఇంత తప్పుగా చెప్పొచ్చా అని అరుస్తారు. తర్వాత గురుగారు అడుగుతారు, నువ్వే చెప్పు ఏమి అర్థం తెలుసా మీకు అని చెప్తే రామానుజాచార్య చెప్తున్నారు, కపి హస్తం అంటే సూర్యుడు వస్తారు కదా, సూర్యుడు వస్తే తామర కమల పూలు ఎలా పెడుతుంది, బయట వస్తుంది కదా, అలాగా ఉంటుందండి. ఇక్కడ వానరంకు పృష్ఠం అలాగా ఉండదు అని చెప్పేస్తారు. ఇది ఎలా రామానుజాచార్యకు తెలుస్తుంది అంటే ఎప్పుడు భగవంతుడు చూపి పెడతారు. మనకు కూడా ఎంత ఉంది, అందుకోసమే ఆళ్వార్గల్ అన్ని ఏం చెప్తారు, మయర్వరం అదినలం అరుళప్పత్తవర్గల్ అంటారు. అంటే ఏమంటే భగవంతుడే, మన అలాగే ఆళ్వారు కూడా ఆర్డినరీ మనుషులే కదా, వాళ్ళకి ఎలా అన్ని తెలుస్తుంది అంటే పెరుమాన్ భగవంతుడే వచ్చేసి అన్ని ఇచ్చారు, అందుకోసమే వాళ్ళకి అన్ని తెలిసిపోతాయి. అలాగే అక్కడ రామానుజాచార్యకు భగవంతుడు కన్ను చూప పెట్టండి, ఎలా ఉంది ఆ కన్నును చూప పెట్టారు. అలాగే ఇక్కడ రాముడు హనుమంతుడికి చూప పెట్టారు, అందుకోసమే వాళ్ళు షూ చేస్తున్నప్పుడే ఏం చేశారు, కమలపత్రాక్ష. మనకు అన్ని బాగానే తెలుసు. ఎప్పుడు ఫస్ట్ హనుమంతుడు రాముడు కలిశారో అప్పుడు చతుర్ముఖ రాముడాగా చూపెట్టారు కదా, అలాగే ఇక్కడ కూడా కన్ను కమలపత్రాక్ష అని హనుమంతుడు ఎందుకు చెప్పారంటే అనుభవించారు, అందుకోసమే ఇలా చెప్పారు అని వ్యాఖ్యాత మనకు తెలియబెడతారు. ఇదన్నీ ఊర్జితం అయింది. తర్వాత ఇప్పుడు హనుమంతుడు ఆ రింగు మోత్రం ఇస్తారు, ఇవ్వాలి కదా, రాముడు పేరు పెట్టిన ఆ మోత్రం ఇస్తారు. ఇస్తే చూశారు సీతాదేవి, ఆహా ఇంత చాలా సంతోషం అయిపోయింది. చెప్తారు, గృహీత్వా ప్రేక్షమానాస భర్తృ కరవిభూషణం భర్తరామివ సంప్రాప్త జానకి ముదితో భవతు. అంటే చూశారు, చూసినే ఎంత సంతోషం వచ్చిందో. మంది కన్నులు పెట్టుకున్నారు, తలకాయలు పెట్టుకున్నారు, తర్వాత ఆలింగనం చేసుకున్నారు. వాళ్ళు చూసి మోదరం తెలుసుంది, మోదరంకు ఉంగిలి తెలుసుంది, చేయి తెలుసుంది. తర్వాత రాముడే అక్కడ వచ్చారు, రాముడు వచ్చిన తర్వాత ఆలింగనం కూడా అయిపోయింది. అంత చాలా సంతోషం వచ్చింది సీతాదేవికి. అప్పుడు ఇంకొక మాట కూడా వాళ్ళు బాగా వచ్చిందంట సీతాదేవికి. ఎప్పుడు అక్కడ అయోధ్యలో ఉన్నప్పుడు ఇద్దరు ఏమి ఒకరోజు మాట్లాడలేదంట, ఏమో మనస్తాపం, మాట్లాడలేదు. తర్వాత మాట్లాడాలి, ఎలా మాట్లాడతాం, ఎవరు శురువు చేస్తాం అని ఏం చూస్తున్నప్పుడు అప్పుడు రాముడు ఏం చేశారంటే ఈ మోదరంను ఇక్కడ కింద పడేసి, నా మోదరం కనపడలేదు, నా మోదరం ఎవరు చూశారా అంటారు. అప్పుడు సీతాదేవి గురుడు వచ్చేసి ఇదో ఏ మోదరం, ఈ మోదరం కదా అని చెప్పారు. వాళ్ళకు
ఏమి మనస్తాము పోతున్న ఇద్దరు కలుప పెట్టినది ఎవరంటే ఏదంటే ఈ మోదిరమే. అలాగే ఇప్పుడు కూడా ఈ మోదిరం ఉంది అని చెప్తారు సీతాదేవి. ఇంకొక మాట చెప్పారు సీతాదేవి హనుమంతుడి గురించి. ఏం చెప్తున్నారంటే విక్రాంతస్వం, సమర్థస్వం, ప్రజ్ఞాసస్వం, వానరోత్తమ ఏనేతం రాక్షసపతం త్వయైకేన ప్రదర్శితం. అంటే ఏమండి, విక్రాంతస్వం, మీరు ఎంత గొప్పగా ఉన్నారని గరుడన్ అలాగా ఉండారు, అక్కడ అంత గొప్పతనం ఉంది. సమర్థస్వం, సామర్థ్యంగా ఉన్నారు, ఎవరు అలాగా నృసింహలాగా సామర్థ్యంగా ఉంటావు. ఇంకా ప్రజ్ఞాసత్వం, జ్ఞానంలో చూస్తే హయగ్రీవర్ అలాగా జ్ఞానం ఉంది. అలాగా ఉన్న వానరోత్తమ ఏ నేతం రాక్షసపదం త్వయైకేన ప్రదర్శితం. ఎలా ఉంటుందంటే వరాహమూర్తి అలాగా బలం కూడా ఉంది. అందుకోసమే మనం పంచముఖ ఆంజనేయుడు చూస్తాం కదా, ఎలా ఉంది, ఒక ముఖం గరుడ ముఖం, ఇంకొక ముఖం నృసింహ ముఖం. సామర్థ్యం అంటే నృసింహర్, జ్ఞానం అంటే హయగ్రీవరలాగా జ్ఞానం, బలం అంటే వరాహరలాగా బలం, తర్వాత హనుమంతుడు. అందుకోసమే పంచముఖ ఆంజనేయర్ మనకు ఆశీర్వాదం ఇస్తున్నారు. ఇంత పంచముఖంలో ఎప్పుడు సీతాదేవియే ఫస్ట్ యూజ్ చేసింది ఇంత పంచముఖం. అంత ఆంజనేయ అలాగా ఉన్నారు అని మంగళాశాసనం చేసింది సీతాదేవి. ఇంకొక మాట హనుమంతుడు చెప్పారు, మీరు ఇప్పుడే రండి, నేను తీసుకువెళ్తాను మిమ్మల్ని అని చెప్పారు. సీతాదేవి వద్దు వద్దు అంటారు. నువ్వు చిన్నగా ఉన్నావు, ఎలా వస్తాం అని చెప్పింది. ఇంకా పెద్దగా అయిపోయారు హనుమంతుడు. ఇప్పుడు వస్తారా అని అడుగుతారు. వద్దండి, చెప్పినా వినండి. ఎందుకు రావట్లేదంటే రాముడు ఇక్కడ వచ్చేసి వెళ్ళిపోయినా వాళ్ళకు గొప్పగా ఉంటుంది, నాకు కూడా అదే గొప్పతనం అండి, ఇలాగా మీ దేవుటి వస్తే బాగుండదు అని చెప్పారు సీతాదేవి. ఇప్పుడు ఇంకా చెప్పారు, నువ్వు వెళ్ళి రాముడిని ఇక్కడ తీసుకురా అని చెప్పారు. తర్వాత ఏమి అవుతుందంటే అప్పుడు ఏమైనా అక్కడ లక్షణం చెప్పాలి కదా, నేను సీతాదేవి కలుసాని అక్కడ వెళ్ళి రాముడి దగ్గర లక్షణం చెప్పాలి, మీరు ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తుంది, ఒక మాట చెప్తుంది. ఇప్పుడు చిత్రకూటంలో ఉన్నారు, అప్పుడు కాకాసురు వచ్చారు. కాకాసురం వచ్చేసి ఏం చేశారు, అప్పుడు రాముడు అక్కడ దర్భపాయి ఉంది, దర్భపాయి మీద నేను కూర్చుంటాను, కూర్చున్న తర్వాత రాముడు నిద్రపోయారు నా మడి మీద. అప్పుడు ఏమైందంటే కాకాసురుని వచ్చేసి మా స్థనంలో ఏం చేశారు, కొట్టారు. నేను ఏమేమో చేశాను, కాకాసురుని వెళ్ళలేదు. తర్వాత ఏమి అయిందంటే అక్కడ నుంచి రక్తం వచ్చింది. రక్తం వచ్చేసి రాముడు పైన పడింది. రాముడు చూశారు, ఓ కాకాసురుని వచ్చారా అని చెప్పేసి కాకాసురుని ఏమి అనుకున్నారంటే రాముడి దగ్గర ఏమి అస్త్రం లేదు అని ఇలా చేసింది. ఏమైంది, రాఘవుడు ఒక దర్భపులు తీసుకొని బ్రహ్మాస్త్రం అలాగా బ్రహ్మాస్త్ర మంత్రం చెప్పేసి పడారు. ఇప్పుడు కాకాసురం వెళ్తుంది, ఎక్కడెక్కడ వెళ్తూ ఎవరూ కాపాడలేదు. మళ్ళీ వచ్చేసి వాళ్ళ దగ్గర వచ్చేసి అక్కడ పడిపోయింది. విరాటి చూశారు, విరాటి చూసేసి చూడండి శరణాగతం చేశారు కాకాసురుని. ఎవరు తెచ్చారు, ఎవరికి అక్కడ కాకాసురన్ విరాటి మహాలక్ష్మి స్థనంలో ఏమేమో కొట్టింది కదా, అక్కడంజే రక్తం వచ్చింది కదా. విరాటి చెప్పారు శరణాగతం చేస్తుంది. పెరుమాళ్ రామబిరాన్ కూడా చూశారు. ఏం చూశారు, ఆహా కరుణై అంటారు, అంత చాలా ప్రేమ ఉంటుంది పరమాత్మ దగ్గర, రాముడి దగ్గర అని ఆ విషయాలు హనుమంతుడుకు ఎవరు చెప్పారు, సీతాదేవి చెప్పారు. ఇది లక్షణమా చెప్పు అని చెప్పారు. త్రీం లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గదే. కాకాసురుని అక్కడ వచ్చేసి మీ దగ్గరే శరణం పెట్టారు, అది అక్కడ చెప్పాలి అని చెప్పారు. తర్వాత ఇంకొక మాట చెప్పేసి ఇంకా ఒక ఆభరణాలు ఇచ్చారు. ఏమి ఆభరణాలంటే చూడామణి అంటారు. చూడామణి తలకాయలు పెట్టుకుంటారు కదా, చూడామణి ఇచ్చారు. చూడామణి ఇచ్చేసి మీరు వెళ్ళిరా అంటారు. ఇంకా ఒక డౌట్ వస్తుంది, సందేహం వస్తుంది. సీతాదేవి అడుగుతారు హనుమంతుడితోటి, లంకాకు నువ్వు రావచ్చు, వాయు దేవుడు రావచ్చు, గరుడు రావచ్చు, నీ వానర సేన ఎలా రావచ్చు? ఇప్పుడు
హనుమాన్ ఏం చెప్పారు తెలుసా? నేనెవరండి? నేను రామతూడు. తూదన్ అలాగా ఎవరు పంపిస్తారు? ఎవరికి బలమే లేదు వాళ్ళనే పంపిస్తారు కదా. అక్కడ ఎవరెవరు వానరాలు ఉన్నారో అన్ని వానరాలకు బలం నాతోటి ఎక్కువనే ఉంది అని హనుమంతుడు అక్కడ చెప్పారు. ఎంత గొప్పతనం హనుమంతుడి దగ్గర కూడా ఉంది చూడండి. అందరూ బలవాన్ అనుకుంటారు హనుమంతుడు. ఇది చెప్పేసి అక్కడ నుంచి హనుమంతుడు బయట వచ్చారు. ఇక్కడ మళ్ళీ వచ్చేసి రాముడు చెప్పాలి, తర్వాత లంకాని ఏమి చేస్తారు, నాశనం చెయ్యాలి. విభీషణ శరణాగతి ఉంది. అదన్నీ నెక్స్ట్ వీడియోలో చూస్తాం. శ్రీమద్ మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీమతే రామానుజాయ నమః.